అమెరికన్ ఉత్పత్తులపై 100% పన్నులు విధిస్తున్న సుంకాల తగ్గింపుకు భారత ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. త్వరలో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి చర్చలు దగ్గర పడుతుండటంతో దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అయితే దీనిపై భారత ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ అమెరికా భారతదేశ ఉత్పత్తులపై విధించిన సుంకాల అమలు తేదీ దగ్గర పడుతుండడం వల్ల ఈ నిర్ణయాలు తీస్తున్నారని ట్రంప్ చేస్తున్న ప్రకటనలు భారత అధికార వర్గాలు తోసిపుచ్చుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలతో వాణిజ్య సంబంధాలు పెంపొందించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్టుగా వెల్లడించాయి. భారతదేశాన్ని అమెరికా అధ్యక్షుడు టారిఫ్ కింగ్గా అభివర్ణించారు. తమ ఉత్పత్తులపై భారతదేశం భారీ సుంకాలు విధిస్తోందని ట్రంప్ పలుమార్లు మండిపడ్డారు. తాను ఒత్తిడి చేయడంతోటే భారతదేశ సుంకాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తోందని ట్రంప్ చెప్పారు. కానీ ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, స్విట్జర్లాండ్, నార్వే వంటి దేశాలపై సుంకాలు తగ్గించామని భారతదేశం గుర్తు చేస్తోంది. ప్రస్తుతం ఐరోపా సమైక్య, యూకేతో వాణిజ్య ఒప్పందాల కోసం చర్చలు జరుగుతున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరి నెలలో ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా 2025 చివరి నాటికి బహుళ రంగాల ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మొదటి దశపై తొలి దశలో చర్చలు జరిపేందుకు ట్రంప్ అంగీకరించారు. ఎగుమతులు, దిగుమతుల్లో మరిన్ని ఉత్పత్తులకి ఇరు దేశాల్లో అవకాశం కల్పించాలని నిర్ణయించారు. పనిలో పనిగా సుంకాల అడ్డంకులు తగ్గించేందుకు ఇరు దేశ నేతలు ఓ నిర్ణయానికి వచ్చారని సమాచారం.